ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ కంచరపాలెం మెట్టులో ఆందోళనకారులు అర్ధనగ్న ప్రదర్శనతో రిలే దీక్షలు చేపట్టారు. సమైక్యవాదుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ రోజు రాష్ట్ర ఆంధ్ర తాలూకా ప్రజలందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ని అవసరం ఉంటే ముఖ్య పట్టణాన్ని మరి ఆంధ్ర ప్రజలకి మీరు అప్పచెప్పండి. అవసరం ఉంటే తెలంగాణ విడగొడితే వాటిని వేరే రాష్ట్రం ఏర్పాటు చేసుకోమనండి. అవసరం ఉంటే మేము ప్యాకేజీలు కూడా 100 లక్షలు కావాలంటే మేము ఇస్తాం. హైదరాబాద్ ని మటుకి ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పాలని మా ప్రధానమైన డిమాండ్. ఈ రోజు హైదరాబాద్ ని తెలంగాణ చేయాలని చెప్పేసి తెలంగాణ కలపాలని చెప్పేసి ఒక నీచమైనటువంటి ఆలోచనకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దిగింది. ఇమీడియట్ గా మంత్రులు అందరూ రిజైన్ చేసి సోనియా గాంధీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించి వాళ్ళు నిర్ణయం ఏదైతే ఆమోదించుకున్న ఆ రిజైన్స్ కూడా ఆమోదించుకొని ప్రజలకు రావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం.